హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. తమలపాకుతో గోరింటాకు అని చెప్పేసి. సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, పూర్తిగా వీడియో చేయండి అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు. గోరింటాకు మనకు అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా తమలపాకుతోటి గోరింటాకు తయారు చేసుకోవచ్చు. ఇది పూర్వం మన పెద్దవాళ్ళు ఈ విధంగా గోరింటాకు పెట్టేవాళ్ళండి. సో ఇది చాలామంది ఏంటంటే ట్రై చేసి చాలా బాగా పండిందని చెప్పి కమెంట్ చేశారు. మన ఛానల్లో ఉన్న ఈ విధంగా తమలపాకుతోటి గోరింటాకు వీడియోలో చాలామంది కమెంట్ చేశారండి. మా సైడ్ అంటే నార్త్ సైడ్ మేము ఎక్కువ ఈ విధంగా గోరింటాకు అనేది తమలపాకుతో పెట్టుకుంటామని చెప్పి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా ఎర్రగా పండుతుందండి. ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా లేతగా ఉన్నటువంటి తమలపాకులు తీసుకోండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు తమలపాకులు ఎలాంటివి తీసుకోవాలి, మందంగా ఉన్నవా అని చెప్పి. సో ఏ తమలపాకైనా పండుతుందండి. కాకపోతే ఈ విధంగా నేనైతే లేతగా ఉన్నవి తీసుకుంటాం. సో తమలపాకులో కూడా రకాలు ఉన్నాయండి. ఈ విధంగా ఈ కలర్లో ఉంటాయి. మరికొన్ని తమలపాకులు వచ్చేసి అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయండి. సో పెద్దవాళ్ళు తాంబూలం వేసుకుంటారు కదండి, నోరు ఎర్రగా పండుతుంది. మరికొంతమంది చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలాగే తయారు చేసి పెట్టేదని కూడా కమెంట్ చేశారండి. సో ఈ విధంగా లేతగా ఉన్నటువంటి తమలపాకులు తీసుకొని ముందుగా వాటర్లో శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. ఇందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి కదా, ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఆ తర్వాత ఈ విధంగా చిన్న రోట్లో అయితే రుబ్బుతున్నానండి. మీరు చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి ఈ విధంగానే తయారు చేసుకుంటూ ఉంటా. తమలపాకులకు ఉన్నటువంటి తొటిమలు అలాగే ఉంచాలండి. తొటిమలు ఉండడం వల్ల మనకు మంచి రెడ్ షేడ్లో పండుతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. తమలపాకులో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. తమలపాకు అనేది మన స్కిన్కి చాలా మంచిది. పూర్వం నుంచి దేవుళ్ళు కూడా భోంచేసిన తర్వాత తమలపాకుతోటి తాంబూలం వేసుకునేవారు. సో నోరు ఎర్రగా పండుతుంది. ఏదైనా పూజా పర్పస్గా కూడా తమలపాకును ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. సో తమలపాకుతోటి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ఇందులోనే కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత సున్నం యాడ్ చేసుకోండి. సున్నం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. సున్నం వచ్చేసి నార్మల్గా స్ట్రీట్లో ఉండే చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్. అంటే సైజెస్ ఉంటాయండి ఇలాంటి వాటిలో. మీకు ఎక్కడ అవైలబుల్గా లేదు అనుకున్నట్లయితే పాన్ షాప్స్ ఉంటాయి కదండి, పాన్ షాప్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సున్నం వల్ల ఏమైనా పొక్కులు వస్తాయా అని అంటున్నారు. సో ఎలాంటి పొక్కులు రావండి. పెద్దవాళ్ళు తాంబూలంలోనే వేసుకుంటారు కదండి నోట్లో, నోరు ఎర్రగా పడడం కోసం అని చెప్పి. సో ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి. నేను తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీలో తీసుకోండి, సరిపోతుంది. కాస్తంత సున్నం అయితే సరిపోతుందండి. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే తమలపాకులో కాస్తంత సున్నం తీసుకొని ఎవరైతే ఈ విధంగా రోజు తమలపాకు వేసుకుంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ అనేది అస్సలు ఉండదు. వై? బికాస్ సున్నం అంటే కాల్షియం అండి. సో వాళ్ళకి బోన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కాస్తంత తీసుకొని అంతా ఈ విధంగా చక్కగా రుబ్బేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక ఒక చిన్న గిన్నె తీసుకొని టీ స్ట్రైనర్ తీసుకొని ఇందులోని మనం అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి. తమలపాకులో ఉన్నటువంటి రసమే తీసుకోవాలి. సో అందుకే లేతగా ఉన్నటువంటి తమలపాకులు తీసుకోండి. వాటర్ యాడ్ చేసామంటే మంచి రంగు పండదు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి, వస్తుంది. మనకు అవసరమైనంత కన్సిస్టెన్సీలో లిక్విడ్ అయితే వస్తుందండి. కాస్తంత ఈ విధంగా ఫింగర్స్ తోటి ప్రెస్ చేశారు అంటే వస్తుంది. లేదంటే ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసేయండి. కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, పతలాగున్నది, అందులోనే వేసి పిండేశారంటే రసం అనేది వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా కొన్ని వందల రకాల మెహందీ వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటానండి, డిఫరెంట్ మెథడ్స్లో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇందులోనే రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ కుంకుమని మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇవాళ వచ్చేసి ఒక మంచి డిజైన్ చూపిస్తానండి. చాలామంది డిజైన్స్ బాగున్నాయి ఇంకా చూపించండి అని అడుగుతున్నారు కదా. ఇవాళ వచ్చేసి యూనిక్గా సింపుల్గా ఉండేటువంటి డిజైన్ అయితే
చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, అదేవిధంగా చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే మోడల్లో మీరు రైట్ హ్యాండ్ కూడా వేసుకున్నారంటే 2 చేతుల్ని కలిపినప్పుడు ఫ్లవర్ టైప్లో వస్తుందండి. సో డిజైన్ వేసేదంతా చూపించండి, మేము డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని అడుగుతున్నారు కదా. కాస్తంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇంతకీ మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అదేవిధంగా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, మెహందీ వీడియోస్, అదేవిధంగా మెహందీ డిజైన్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, అదేవిధంగా ముగ్గులు, కిచెన్ టిప్స్, హోమ్ రెమెడీస్ అన్నీ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా సింపుల్గా టూత్పిక్ ఉంటుంది కదండి, టూత్పిక్ తోటి ఈజీగా వేసేసుకోవచ్చు. టూత్పిక్ అవైలబుల్గా లేనట్లయితే అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో కూడా మనం మంచిగా డిజైన్స్ వేసేసుకోవచ్చండి. లేదంటే ఒక వేపర్ తీసుకొని మనం కోన్ లాగా తయారు చేసుకొని కూడా డిజైన్స్ వేసేసుకోవచ్చండి. ఇక మాకు డిజైన్స్ రావు అనుకున్నట్లయితే ఈజీగా చందమామల్లాగా కూడా పెట్టేసుకోవచ్చు. మీరు కాస్తంత డార్క్ షేడ్ ఇష్టపడేటట్టయితే డార్క్ కలర్ కుంకుమ తీసుకోండి. అంటే మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది కదండి, కాస్తంత డార్క్ కలర్, అలాంటి కుంకుమ తీసుకోండి. సో కొన్ని వీడియోస్లో నేను గోపురం కుంకుమని యూజ్ చేశానండి, కొన్ని వీడియోస్లో నేనే తయారు చేసినటువంటి కుంకుమని యూజ్ చేశానండి. కుంకుమ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఆర్గానిక్గా ఓన్లీ పసుపుతోటి అన్నది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. సో చాలామంది అడిగారు కదా కుంకుమ తయారు చేసేది కూడా చూపించండి అని చెప్పి, సో ఆల్రెడీ వీడియో ఉందండి, చూసేయండి. సో ఈ విధంగా మొత్తం ఒక ఫింగర్కి పెట్టే చూపిస్తే ఒక రిమైనింగ్ ఫింగర్స్ అంతటికి ఇక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదండి, నేను డిజైన్ వేసాక చూపిస్తా, ఓకేనా. ప్రతిసారి ఏంటంటే నేను షేడ్ ఇచ్చేదాన్ని ఫింగర్స్కి, కాకపోతే ఈసారి షేడ్ ఇవ్వకుండా ఈ విధంగా యూనిక్గా కాస్తంత డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఫింగర్స్కి కూడా డిజైన్ వేస్తున్నానండి. ఇంతకీ మీకు నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సో ఫైనల్గా ఈ విధంగా ఉందండి. ఇది డ్రై అయ్యాక ఇక వాష్ చేస్తా చూడండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లోనే డ్రై అయిపోతుంది. ఇక వాష్ చేస్తా చూడండి, చాలా బాగా పండుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలకి కోన్లు అనేవి అసలు పెట్టొద్దండి, అందులోని ఎక్కువ మోతాదులో కెమికల్స్ అనేవి మిక్స్ చేసి ఉంటారు, స్కిన్కి అసలు మంచిది కాదండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి. తమలపాకులో ఔషధ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి, విటమిన్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మన స్కిన్కి మేలే కానీ అసలు ఇబ్బంది అనేది ఉండదండి, చాలా మంచిది తమలపాకు వల్ల. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా ఈ విధంగా గోరింటాకు అనేది పెట్టుకుంటారంట, కమెంట్ చేశారండి. సో మీరు కావాలంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి, కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. అప్పుడప్పుడు మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకవేళ ఆకు గోరింటాకు అనేది అవైలబుల్గా ఉన్నట్లయితే ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. సో ఎవరైతే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారో, పీరియడ్స్ సరిగ్గా రాక, అదేవిధంగా బాడీ హీట్ తోటి నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. అందరికీ ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి, అలాంటప్పుడు ఈజీగా ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా విధాలుగా గోరింటాకు వీడియోస్ అయితే ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో, చాలా ఈజీ కదా తయారు చేసుకోవడం కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.